ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే 1977లో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతారావు గారు, పెద్ద మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు. విద్యార్థులంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు. కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్టు కుటుంబానికి కూడా ఉడతా భక్తిగా నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా, ఆ రకంగా ప్రయత్నం చేస్తానని ముందుగా ఒక మాట ఇస్తున్నా. రెండు, ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకితో కూడినటువంటి సంస్థ. అది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం. గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని, వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా తట్టడు మట్టేసినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ప్రయాణికులు కానీ, ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు. ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఒకటి, ఆర్టీసీలో ఇవాళ సుమారుగా 8 నుంచి 10,000 మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. 8,000 పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది. వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు. రెండోది, లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మూడోది, సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నింటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ, అదే రకంగా పెద్దలు రామనారాయణ గారు మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, వారు సీనియర్ రాజకీయవేత్త, వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ, అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కూడా వారు కూడా సహకరిస్తారని చెప్పారు. ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ, లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్, ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి ఒక సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదే రకంగా 21వ తారీఖు మన యొక్క రీజనల్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది. ముహూర్తం అసెంబ్లీ ఉన్నటువంటి సమయం కాబట్టి పెద్దల నారాయణ గారు కానీ, పెద్దల రామనారాయణ గారు కానీ వాళ్ళు రానటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు మాకు ఆశీస్సులు అందించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున వాళ్ళందరూ కూడా మనతో కలిసి పనిచేయడానికి కోసంగా నేను ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇట్లా అనేక మందితో నాకున్నటువంటి పరిచయాల కారణంగా రాజకీయాలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనా సరే వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మా కార్మికులు, మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు కానీ, ప్రజలకు కానీ మేలు చేయడానికి కోసంగా శక్తి వంచన లేకుండా తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా
21వ తారీఖు ఉదయం మన అంబేద్కర్ పెద్దలు వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఊరేగింపుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా అక్కడికి వెళ్తాం. జనసేన నుంచి కూడా మా మిత్రులు విఆర్ కాలేజ్ స్టూడెంట్ లీడర్ ఆయన కూడా మా అజయ్ గారు ఆయన ప్రత్యేకంగా వారు కూడా వస్తానని చెప్పడం జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన. ఇలా అనేక మందితో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎంతో కొంత ప్రజలకి, మన జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా మన యొక్క శక్తి మేరకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా, మీ యొక్క సహకారం ద్వారా, మీ సలహాల ద్వారా నేను చేయగలిగినటువంటిది శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ప్రమాణ స్వీకారానికి కూడా మీరందరూ రావాలని, మీ అందరూ కూడా మాకు సహకరించాలని, రాబోయే 2 సంవత్సరాలు కూడా ఆ రకంగా మీ అందరితో కోరుకునే ప్రయత్నం చేస్తున్నాను. మరొక విషయం నాకు చాలా సంతోషం ఇచ్చింది. మా యొక్క పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, సుజనా చౌదరి గారు, విష్ణుకుమార్ రాజు గారు మా ఫ్లోర్ లీడరు, వీళ్ళందరూ కూడా నా సీనియారిటీని గుర్తించి నన్ను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మా సీనియర్ నాయకులంటే నాకు తెలుసు 2 సార్లు మనం టికెట్ ఇచ్చాం నాకని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి నేను మరోలేంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెద్దలు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో ఈ 3 పార్టీలు, మా పవన్ కళ్యాణ్, మన ఉప ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాను. అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలా. మా పెద్దలు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మా యొక్క రాజకీయంగా మా వెంకయ్య నాయుడు గారు పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.